నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. 4 శతాబ్దాల నగరం, దుర్భేద్య దక్కన్ దుర్గం, 1000 ఏండ్ల అనుబంధం, 400 ఏండ్ల పరిపాలనా కేంద్రం హైదరాబాద్, తెలంగాణ స్వేద సౌధం, కుతుబ్ షాహీలు అసఫ్ జాహీలు అమర్చిన అందాల ప్రాకారం. ఆంధ్రప్రదేశ్ పుట్టక ముందే ఇది సకల సదుపాయాల స్వర్గం. భాగ్యనగర పుట్టుక, పరిణామం, అభివృద్ధిలో ఆంధ్రోళ్ల పాత్ర శూన్యం. ఇంద్రభవనం నుండి రాలిన తునక, భూలోకానికి స్వర్గం ఇచ్చిన కానుక. ఒక మహఫిల్, ఒక గజల్, దిల్దార్ మనుషుల చాందినీ మహల్, 400 సాల్ దక్కన్ షహర్. భరతమాత మెడలో పసిడి నాగరం, పురాతన మట్టి నుంచి వీచే సుగంధ సమీరం, ముత్యాల ముగ్ధ మనోహరం, వజ్రాల వైభోగం, సరస్సుల సోయగం. సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ డైమండ్స్, సిటీ ఆఫ్ లేక్స్. జలదుర్గం, వనదుర్గం, గిరిదుర్గం. నిన్నటి మన హైదరాబాద్ సకల సదుపాయాల భూతల స్వర్గం. ఆంధ్రప్రదేశ్ పుట్టకముందే ఇది 1000 సరస్సుల నగరం, చదువులమ్మ కొలువు, స్పెషాలిటీ దవాఖానాల చిరునామా, అద్భుతమైన త్రివిధ రవాణా, వెలుగులు విరజిమ్మిన విద్యుల్లత, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సృష్టించిన సాంకేతికత, భారీ పరిశ్రమలకు నిలయం, వ్యాపార వాణిజ్య కేంద్రం, దేశంలో 4వ అతిపెద్ద నగరం. భారత రక్షణ వ్యవస్థకే ఈ దక్కన్ సిటీ కీలకం. వెయ్యేళ్ల అనుబంధం, 400 ఏండ్ల పరిపాలనా కేంద్రం. గొల్లకొండ, చించలం, హైదరాబాద్, తెలంగాణ స్వేదాన్ని అణువణువునా నింపుకున్నది పట్నం. తెలంగాణ ప్రజల పన్నులతో పెరిగింది హైదరాబాద్. తెలంగాణ మట్టిబిడ్డల చెమట బిందువులు సృష్టించిన సంపద సముద్రాన్ని చిలికితే పుట్టింది ఈ హైదరాబాద్. హైదరాబాద్ పుట్టుక, పరిణామం, అభివృద్ధి అన్నింటా తెలంగాణతో పెనవేసుకున్న బంధం. ఈ నగర నిర్మాణంలో కోస్తాంధ్ర పాత్ర శూన్యం. 1512లో గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీల పాలన మొదలయ్యే నాటికి సీమాంధ్ర ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాయి. 1592లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడీ ప్రేమ నగరాన్ని. 1678లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. రాజధాని హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కు తరలి వెళ్ళింది. 1678 నుంచి 1763 వరకు దాదాపు 7 దశాబ్దాల పాటు రాజధాని ఔరంగాబాదే. ఔరంగజేబు తరువాత అసఫ్ జాహీలు స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు.
1763లో రాజధాని మళ్లీ హైదరాబాద్కు మారింది. ఆనాటి నుంచి 1956 నవంబర్ 1 దాకా హైదరాబాద్కు ఆంధ్రోళ్ల అంటూ సొంటూ ఏమీ లేదు. అసలు సిసలు హైదరాబాద్ అభివృద్ధి మొదలైంది 1850 తరువాత. సాలార్జంగ్ సంస్కరణలతోనే ఈ నగరం ప్రగతి పథంలోకి పయనించింది. సాలార్జంగ్ ఆధునిక హైదరాబాద్ నిర్మాత. ఆంధ్రోళ్ల గాలి కూడా సోకని ఆ రోజుల్లో సాధించిన అభివృద్ధి అంతా అచ్చంగా తెలంగాణ రెక్కల కష్టమే. లో 5వ నిజాం కాలంలో ప్రధానిగా సాలార్జంగ్ పరిపాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్రం గాడిలో పడ్డది. ఆర్థిక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, పన్నుల విధానంలో మార్పులు, హాలిసిక్కా పేరుతో సొంత కరెన్సీ, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ, 1855లో మొదలైన హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. 1870 నాటికి 8 లక్షలు, 1888 నాటికి 73 లక్షల సర్ప్లస్తో ఖజానా కళకళ. ఆ సొమ్ముతో ప్రగతి పట్టాలపైన హైదరాబాద్ పరుగులు. 1908 నాటికే దేశంలో 4వ అతిపెద్ద నగరంగా తలెత్తుకున్న భాగ్యసీమ. 1956 నవంబర్ 1 నాటికి సకల హంగులతో విలసిల్లుతున్న స్వర్గసీమ. ఆనాటి హైదరాబాద్లో ఏ రంగాన్ని పరిశీలించినా విశిష్టతలమయం. పారిశ్రామిక అభివృద్ధిలో బ్రిటిష్ ఇండియాతో పోటాపోటీ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ. కాటన్ మిల్లుల కాలం నుంచి ఎలక్ట్రానిక్ కంపెనీల యుగం దాకా నిజాంల నీడలోనే శరవేగంగా ఎదిగింది. ఇండస్ట్రియల్ ఫండ్ ఏర్పాటు చేసి పారిశ్రామికీకరణను ప్రోత్సహించింది నిజాం సర్కారు. సింగరేణి గనులు, పుష్కలంగా జల వనరులు, అపారమైన ఖనిజాలు. నిజాం రాష్ట్రం పరిశ్రమలకు ఆలవాలమైంది. హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్, నిజాం సాగర్ హైడల్ స్టేషన్లతో డెవలప్మెంట్కు మరింత ఊపొచ్చింది. సనత్ నగర్, అజామాబాద్, ముషీరాబాద్ పారిశ్రామిక వాడలుగా వర్ధిల్లాయి. కాటన్, టొబాకో, స్టీల్, గ్లాస్, మెషినరీ, కెమికల్, డిస్టిల్లరీ భారీ పరిశ్రమలు కొలువుతీరాయి. హైదరాబాద్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్ 1874, రామ్ గోపాల్ కాటన్ మిల్స్ 1929, హైదరాబాద్ సోడా ఫ్యాక్టరీ 1910, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ 1910, హైదరాబాద్ స్టీల్ అండ్ ఐరన్ వర్క్స్ లిమిటెడ్ 1932, హైదరాబాద్ స్టీల్ అండ్ వైర్ వర్క్స్ లిమిటెడ్ 1943, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ 1936, ద హైదరాబాద్ ఆస్బెస్టాస్ కంపెనీ సనత్ నగర్ 1946, కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ 1933, హైదరాబాద్ నేషనల్ గ్లాస్ ఇండస్ట్రీస్ 1939, తాజ్ గ్లాస్ వర్క్స్ సనత్ నగర్ 1940, టైల్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీస్ ఐరన్ ఫౌండరీ 1912, బోన్ ఫ్యాక్టరీ 1913,
వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ చార్మినార్ 1919. హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీస్ సెకండ్ వరల్డ్ వార్. హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ 1941. హైదరాబాద్ సోప్ ఫ్యాక్టరీ, దక్కన్ కెమికల్ వర్క్స్, జిందా తిలిస్మాత్, ద బాబా వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ లిమిటెడ్, వాసుదేవ ఆయుర్వేదిక్ ఫార్మసీ లిమిటెడ్, ద తాజ్ క్లే వర్క్స్ లిమిటెడ్ 1936. దక్కన్ పోటరీస్ ఎనామిల్ వర్క్స్ లిమిటెడ్, చార్మినార్ పోటరీస్ లిమిటెడ్, ప్రాగా టూల్స్ 1944, ఆల్విన్ మెటల్ వర్క్స్ 1942. బస్సులు, పోల్ బాక్స్లు తయారు చేసిన ఈ సంస్థ పైన నిజాంకు ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు 25 లక్షలిచ్చి ఆదుకున్నారాయన. 1956 నాటికి హైదరాబాద్ సిటీలో 40 స్టీల్ ఫ్యాక్టరీలు, 4 ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సూయింగ్ మిషన్, ఎలక్ట్రోప్లేటింగ్, బోన్ క్రషింగ్ లాంటి ముఖ్యమైన యూనిట్లు ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, ఫ్లోర్ మిల్స్, చేతి వృత్తులు, ట్రేడ్ యూనియన్లు, సమ్మెలు, హక్కులు. విశాలమైన రోడ్లు హైదరాబాద్ సొంతం. అది జగమెరిగిన సత్యం. పుట్టిన నాడు, మోడ్రన్ ఎరాలో అడుగుపెట్టిన నాడు ఎప్పుడూ సిటీ రోడ్లకు తిరుగేలేదు. రవాణా వ్యవస్థలో బ్రిటిష్ ఇండియాలోని ఏ రాష్ట్రమూ హైదరాబాద్తో పోటీ పడలేదు. ఆ విశాల వీధులన్నీ నిజాం స్టేట్ సొమ్ముతో రూపుదిద్దుకున్నవే. 1955 నాటికి సిటీలో 43 మైల్స్ సిమెంట్ రోడ్, 23 మైల్స్ తార్ రోడ్డు ఉంది. అంతేకాదు ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించిన ఘనత హైదరాబాద్ పాలకులది. ఈ దేశాన్ని ఆధునికతలోకి తీసుకెళ్లిన రైల్వే వ్యవస్థలోనూ హైదరాబాద్ది ప్రత్యేక చరిత్రే. ఇవాళ తెలంగాణలో ఉన్న రైల్వే లైన్లు, స్టేషన్లు అన్నీ నిజాంలు నిర్మించినవే. 1871లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే మొదలైంది. 1874లో సికింద్రాబాద్ గుల్బర్గా లైన్ ప్రారంభమైంది. రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు కేటాయించి ఇక్కడ రైల్వే వ్యవస్థను విస్తరించింది నిజాం ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూ ఉన్న రాష్ట్రాలను కలిపే విజయవాడ హైదరాబాద్, బాంబే హైదరాబాద్, కాజీపేట బలార్షా లైన్లు వేసింది. హైదరాబాద్ భద్రాచలం రోడ్ లైన్ కూడా నిజాంల పుణ్యమే. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, బొల్లారం, జామై ఉస్మానియా, జేమ్స్ స్ట్రీట్, ఇతర అనేక స్టేషన్లు సొంత సొమ్ముతో కట్టినవే. ఇవాళ్టికి నిజాం వేసిన రైల్వే మార్గాలే తెలంగాణకు దిక్కు. అంతేకాదు రోడ్డు, రైల్ సర్వీసులను ఒకే సంస్థ నిర్వహించాలని 1933లో రిచెల్ కేటీ కమిటీ వేసిన సిఫార్సును మొట్టమొదట అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది హైదరాబాద్. నిజాం స్టేట్ రైల్వే కిందనే రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేసింది. 1932లో పబ్లిక్ కోసం మొదలైన బస్సులు భాగ్యనగర్కు కొత్త వన్నె తెచ్చిన డబుల్ డెక్కర్లు. ఏప్రిల్ 1న రైల్వే నుంచి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ విడిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్ ఎప్పుడూ నంబర్ 1. రైళ్లు, రోడ్లే కాదు ఏవియేషన్లలోనూ హైదరాబాద్ కింగే. 1936లో బేగంపేట ఎయిర్ క్లబ్ ఓపెన్ అయింది. దేశంలోని తొలినాటి విమాన సర్వీసుల్లో హైదరాబాద్ దక్కన్ ఎయిర్వేస్ ఒకటి. మొదట హకీంపేట, తరువాత బేగంపేట, నాదర్గుల్ విమానాశ్రయాలు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కేంద్రాలుగా వర్ధిల్లినాయి. ఇండియాలోనే బెస్ట్ ఎక్విప్డ్ ఎయిర్డ్రోమ్ మన బేగంపేటే.
హైదరాబాద్ స్టేట్ ది పకడ్బందీ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ. నిజాం రాష్ట్రానికి సొంత పోస్టల్ సర్వీస్ ఉండేది. ఆధునిక పోస్టల్ వ్యవస్థను, స్టాంపుల ముద్రణ డిపార్ట్మెంట్ను లాభసాటిగా నడిపిన చరిత్ర హైదరాబాద్ది. మొదటి పోస్టాఫీస్ 1856, స్టాంప్ డిపార్ట్మెంట్ 1869, ఫస్ట్ టెలిఫోన్ లైన్ 1885, హైదరాబాద్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ నిజాం రేడియో 1939. 7వ నిజాం సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రభుత్వం 20,000 రేడియో సెట్లను ప్రజలకు అందించింది. విద్యారంగంలోనూ హైదరాబాద్ది విశిష్ట స్థానం. స్టేట్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టిన వ్యక్తి సాలార్ జంగ్. 7వ నిజాం దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడ విద్యా సంస్థలను నెలకొల్పడమే కాదు, దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన అలీగఢ్ యూనివర్సిటీ, శాంతినికేతన్లకు భారీగా విరాళాలిచ్చాడు. 1872 నాటికి సిటీలో 16 ప్రభుత్వ స్కూళ్లుండేవి. తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీష్, అరబిక్, మరాఠీ భాషలు నేర్పే దారుల్ ఉలూమ్ ఓరియంటల్ స్కూల్, కాలేజ్ 1854, హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ 1869, చాదర్ఘాట్ హై స్కూల్ 1876, చాదర్ఘాట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ 1881, ఆలియా ఐజా ఇంగ్లీష్ స్కూల్ 1879, లా స్కూల్ 1899, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1913, నిజాం కాలేజ్ 1886, ఆంగ్లో వర్నాకులర్ స్కూల్స్, సిటీ కాలేజ్ 1921, మెహబూబ్ కాలేజ్ 1862, ఏబీ కాలేజ్ 1944, ధర్మవన్ స్కూల్ అండ్ కాలేజ్. సికింద్రాబాద్లో విరివిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు. ఫస్ట్ ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ 1834, రోమన్ కాథలిక్ స్కూల్ 1835, సెయింట్ ఫ్రాన్సిస్ 1850, సెయింట్ ఆన్స్ 1861, సెయింట్ మేరీస్ 1885, విలియం బార్టిన్ 1916, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్. మహిళా విద్యకు హైదరాబాద్ సిటీ వెరీ స్పెషల్. ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా చదువుకున్న నగరంగా పేరుకెక్కింది హైదరాబాద్. బిల్గ్రామీ గర్ల్స్ స్కూల్ 1878, నాంపల్లి గర్ల్స్ స్కూల్ 1890, స్టాన్లీ గర్ల్స్ స్కూల్ 1895, మెహబూబియా గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్ 1907, నాన్పర్దా మెథడిస్ట్ హై స్కూల్, 3 గర్ల్స్ మిడిల్ స్కూల్స్, జనానా స్కూల్ ఫర్ గర్ల్స్. మన ఉస్మానియా సరస్వతి మెడలో మణిహారం. ఉన్నత విలువలకు పట్టం కట్టిన మహోన్నత విద్యాలయం. స్థానిక భాషలో బోధన ప్రారంభించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ 1917. ఇక వీటికి తోడు ఆది హిందీ నాయకుడు హైదరాబాద్ అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం ఆ రోజుల్లోనే 30 పాఠశాలలు నడిపించారు. ఇంగ్లండ్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ను సర్కారు మంజూరు చేసింది. 1897లో ఈ స్కీమ్ మొదలైంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు లండన్లో చదివింది నిజాం ప్రభుత్వ స్కాలర్షిప్తోనే. విద్యాలయాలతో పాటు పేద విద్యార్థుల కోసం సంక్షేమ హాస్టళ్లు. రెడ్డి హాస్టల్ 1920, బ్యాచిలర్స్ బిల్డింగ్. మహిళల వికాసానికి సిటీ వేదిక. సంక్షేమం, చర్చలు, సాంస్కృతిక కార్యకలాపాల కోసం ప్రత్యేక కేంద్రాలు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ సంఘాన్ని స్థాపించి అధ్యక్షురాలిగా పనిచేసి విస్తృత కార్యకలాపాలు నిర్వహించిన ఘనత నిజాం చిన్న కోడలు నీలోఫర్కు దక్కుతుంది. ఆంధ్ర యువతి మండలి 1935, లేడీ హైదరాబాద్ క్లబ్. ప్లేగు, కలరా లాంటి
ప్రాణాంతక వ్యాధుల్ని తట్టుకొని నిలిచిన వైద్య ఆరోగ్య వ్యవస్థ హైదరాబాద్ది. స్పెషాలిటీ ఆస్పత్రులకు నాంది పలికి ఆసియా ఖండంలోనే తిరుగులేని మెడికల్ సిటీ ఇది. దారు షిఫా 1581, హకీం నిజాముద్దీన్ క్లినిక్ 1630, హైదరాబాద్ మెడికల్ స్కూల్ 1846, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ గాంధీ 1851, అఫ్జల్గంజ్ హాస్పిటల్ 1866, జడ్జీఖానా 1889, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి 1925, ఉస్మానియా మెడికల్ కాలేజ్ 1926, గాంధీ మెడికల్ కాలేజ్ 1954, విక్టోరియా జనానా చిన్నపిల్లల ఆసుపత్రి, రెసిడెన్సీ మెటర్నిటీ హాస్పిటల్, 2 టీబీ ఆసుపత్రులు, క్వారంటైన్ హాస్పిటల్, నీలోఫో 1953, ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ హాస్పిటల్ 1897, చెస్ట్ హాస్పిటల్, ఎల్ఎన్టీ హాస్పిటల్, పదుల సంఖ్యలో ఆయుర్వేద, యునానీ హాస్పిటల్స్. 1902లో రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్నజీవిని కనుగొన్నది హైదరాబాద్ మెడికల్ ల్యాబ్లోనే. ఆసియా ఖండం నుంచి నోబెల్ అందుకున్న తొలి వ్యక్తి కూడా ఆయనే. ఇక్కడి రెసిడెన్సీ హాస్పిటల్లో పనిచేసిన ఫర్డూన్జీ మొట్టమొదటి మహిళా అనస్థెటిస్ట్. స్పెషల్ రిపోర్ట్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం.